స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాల్లో ముడిపడి ఒక అపారమైన ఆలోచనలతో ఈ బ్రతుకులు మాకు దయచేయబడి ఈ లోకానికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ లోకంలో నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని నీకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెడితే తిరిగి మళ్ళీ నేనుండే మహోలోకాన్ని చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నా మా దేవా. అట్టి ఆలోచనలలో భాగంగానే నీ పాద సన్నిధికి చేరి వచ్చాం. వచ్చిన నీ పిల్లలంగా దేవా, నీ మాటలను ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఏ విధమైన మా ఉద్దేశాలు కాకుండా నీ ఉద్దేశాలని నీ పిల్లలతో పంచుకుంటూ లౌక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తండ్రి మేము చూపించకుండా నీ ఆలోచన నీ ఉద్దేశాలు 66 పుస్తకాల్లో ఏదైతే ఉంచావో, ఏదైతే మా బ్రతుకులను కట్టేదో, ఏదైతే మా జీవితాలను దేవా ఆ మహాలోకానికి నడిపించేది ఉందో నీ మాటలే నీ పిల్లలతో పంచుకున్నట్లు కృప చేయండి. ఎక్కడ నన్ను చూపించుకోవడం కాకుండా నిన్ను మహిమపరిచేదిగా నాకు సహాయాన్ని అందించి వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి ఈ సమయంలో నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయము, అలాగే ఆరోగ్యాన్ని దయచేస్తామని కోరుతూ సమస్త ఘనత మహిమా ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనలందరినీ తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి ఆ తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, అమూల్యమైన అవకాశం మళ్ళీ మనం అంతా పొందుకోవడం, ఆయన కృప ద్వారా ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద భద్రపరచబడి మళ్ళీ మనం ఈ రీతిగా కన్న తండ్రి పాదాల చెంతకు చేరుకొని ఆయన మహోన్నతమైన మాటలను మన బ్రతుకులో ఆలోచించుకునే ఒక అపరూపమైన అవకాశం మళ్ళీ దక్కింది. ప్రియులరా, మరి ఈరోజు కూడా విలువైన సంగతులు మనతో ఏం పంచుకోవాలనుకుంటున్నాడు, మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మన బ్రతుకులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే ఆ లోకం మనకు దగ్గర అవుతుంది, ఆ లోకాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఇది మనకు కావాల్సింది ఏంటంటే ఆ మహోన్నతమైన లోకం మనకు దగ్గర కావాలి, ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలి. అదే దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుడు చెప్పే ఆలోచన. మళ్ళీ ఈరోజు కూడా ఏమై ఉందో చూద్దాం. అంశముగా రాసుకునగలిగితే మీరు ఒక అంశముగా మీరు చూడగలిగితే దేవుడు కట్టిన ఇల్లు పెట్టుకోండి, అలా టైటిల్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు భూమి మీద మనుషులంగా లేదా అడుగు పెట్టబడిన మనం ఈ భూమి మీదకి ఈ ఇత్వంలో లేదా ఈ ప్రకృతిలో మనుషులంగా బ్రతుకుతున్నాం. చూశారు, ఈ బ్రతకడం వెనకాల యావత్ ప్రపంచమంతా, సర్వ మానవాళ్ళంతా దేవుని కృపతో, దేవుని యొక్క దయాదాచినల మీద బ్రతుకులు ఆధారపడ్డాయన్న సంగతి మర్చిపోకూడదు. దేవుడు మన కోసం, మనం ఇంత ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం మన కన్న తండ్రి ఈరోజు మనం భూమి మీద బ్రతకాలంటే కనీస అవసరతల గురించి ఆలోచిస్తే మనం బ్రతకడానికి దేవుడు ఎన్నెన్నో మేలులు ఆ మేలుల గురించి మనం ఆలోచించుకుంటే ఈరోజు ప్రతి మనిషికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మనిషికి గాలి, నీరు, వస్త్రాలు, ఈ ప్రకృతిలో ఇవన్నీ మనిషికి అవసరం. అలాగే ఈరోజు నివాసాలు మనం కట్టుకుంటున్నా, ఈ నివాసాలకు సరిపడా పదార్థాలు ఈరోజు ఒక భవనం కానీ
ఏదైనా చిన్న గృహం కానీ మనం నిర్మించుకున్నా దానికి కావలసిన సమస్తాన్ని అంతా దేవుడే దయచేస్తున్నాడు. అది దేవుడు ఇవ్వాలి, అది దేవుని యొక్క కృప. ఈరోజు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా మనం బ్రతుకుతున్నాం. అలాగే మన భార్య బిడ్డలతో ఆనందంగా సంతోషంగా ఈరోజు ఈ దినంలోనికి మనం ప్రవేశించాం. ఈరోజు మన గర్భాలు పండించాడు. గర్భాలు పండని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. గర్భాలు పండిన మనం ఈరోజు మన పిల్లలతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్నాం. ఈరోజు మన తల్లిదండ్రుల గర్భాలు పండాయి, మన తల్లిదండ్రులకు మనల్ని గర్భఫలాలుగా ఇచ్చాడు. మనకు ఈ భూమి మీద మనకు కూడా పిల్లలు ఇచ్చి గర్భఫలాలను ఇచ్చాడు. ఇలా ఎన్నెన్నో చేస్తున్నాడు దేవుడు, ఎన్నో మన కోసం చేయగలుగుతున్నాడు. ఈరోజు ఈ ప్రపంచ మానవాళి, ఈరోజు భూమి మీద అడుగుపెట్టబడిన మనిషి ఈరోజు కూడా ఇన్ని మేలులు, ఇన్ని సవలతులు, ఇన్ని సౌకర్యాలు మనకు అందిస్తున్నాడు. చూశారు, దీని వెనకాల కారణం ఎవరు అనేది ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. చూశారు, ఈరోజు మనం తినడానికి తిండి, దానికి కావాల్సిన పదార్థాలు, తిండి అనగానే తిండికి సంబంధించిన పదార్థాలు ఎన్నెన్నో ప్రియులారు. అవి మనం ఆలోచిస్తే ఎన్ని అని అంటే చెప్పలేము. అవి ఒక తిండి గురించి ఆలోచిస్తే ఆ తిండికి సంబంధించిన విషయాలు మనం పేపరు పెన్ను తీసుకుంటే పేపరు పెన్ను కూడా సరిపోదు రాయడానికి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక తిండి గురించి ఆలోచిస్తేనే ఆ తిండికి సంబంధించిన విషయాలు పేపర్లో రాసుకుంటే కూడా సరిపోనంత సౌకర్యాలతో కూడుకున్న అన్ని రకాల పదార్థాలు మన కోసం భూమి మీద పుట్టించాడు. తిండి గురించి ఆలోచిస్తే మనం ఆనందపడడానికి ఎన్నో సౌకర్యాలు ఈ ప్రకృతిలో పెట్టాడు. మనం జీవించడానికి గాలి, నీరు ఇవన్నీ ప్రసాదించి, తర్వాత నా పిల్లలకు కుటుంబాలు, బంధుత్వాలు, ఆనందాలు, సంతోషాలు, భార్య పిల్లలతో ఇవన్నీ దయచేస్తున్నది, సమకూరుస్తున్నవాడు ఆ పరలోకపు తండ్రి అనేది ఈరోజు మనుషులు ఆలోచించుకోవట్లేదు అని నేను చెప్తున్నాను. ఇన్ని చేస్తున్న దేవుడికి మన బ్రతుకుల్లో, మన జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఏమండి, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఇన్ని మేలులు మన పిల్లలకు వాడు పుట్టినప్పటి నుంచి చూసుకుంటే వాని కోసం ఎన్నో సదుపాయాలు సమకూర్చి ఒక ఉన్నత స్థితిలో ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన తర్వాత, ఒక ప్రయోజకుడైన తర్వాత వాని గురించి మనం ఆలోచించామా? మా గురించి ఏం ఆలోచిస్తున్నాడు నా బిడ్డ? మాకు కృతజ్ఞత భావం కలిగిన వాడంటే మాకేదో చేసేవాడుగా, మా బాగోగులు చూసేవాడుగా, మమ్మల్ని అర్థం చేసుకునేవాడుగా, మాకు కావలసిన సవలతులను సమకూర్చేవాడుగా నా కుమారుడు ఉండాలి, మా చెప్పు చేతుల్లో మా బిడ్డ, మా పిల్లలు ఉండాలని మనం కోరుకుంటామా లేదా? ఒక కృతజ్ఞత భావం అంటే ఈ చేసిన మేలుకు మా తల్లిదండ్రులను మేము గౌరవించాలి, సన్మానించాలి, వాళ్ళను గౌరవప్రదమైన సేవలు వాళ్ళకి అందించాలని పిల్లల నుంచి మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో, పరలోకపు తండ్రి కూడా మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఇది ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. ఆ మాటను మనం చూద్దామండి. ఆయన ఆశ ఏంటో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గుర్చి, అది ఏదైనా ప్రియమైన దేవుని వారలారా, సమస్తమును గుర్చి నడినెత్తి నుంచి అరికల వరకు నీకు అందుతున్న సదుపాయాలు ఎన్నెన్నో సమస్త సదుపాయాలు నీకు అందుతున్నాయి. ఆయన అన్ని విషయాలు మీకు చెప్పాను. ఆ సమస్త సముదాయాల గురించి, లేకంటే సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడండి. ఆ భావన కలిగి మనం జీవిస్తున్నాం. ఈరోజు భూమి మీద అడుగు పెట్టబడిన తన పిల్లల నుంచి దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఇన్ని సదుపాయాలు నేను ఇస్తున్నాను, ఇన్ని సౌకర్యాలను నేను అందిస్తున్నాను నా పిల్లల బ్రతుకుల్లో, ఇన్ని మేలులు పొందుకుంటున్నాను నా పిల్లల బ్రతుకుల్లో,
ఇన్ని మేలు పొందుకుంటున్న నా పిల్లల బ్రతుకుల్లో నాకు కృతజ్ఞత భావం కలిగిన వారుగా ఉన్నారా లేదన్నది దేవుడు చూస్తున్న ఆలోచన. ఇది దేవుడికున్న ఆవేదన. ఈరోజు ఏమండి, ఈరోజు 2023 వెళ్ళిపోయింది, 2024లోనికి ప్రవేశించాం. 2024 రావడానికి ఆ కన్న తండ్రి ఎంత కష్టపడ్డాడో ఈరోజు ప్రపంచానికి తెలియదండి. 365 రోజులు మన బ్రతుకులోనికి 365 రోజులు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టామంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ తిరగాలి. భూమి తన చుట్టూ తను 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగితే, భూమి తన చుట్టూ తను తిరిగితే ఒక రోజు, భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒకసారి 365 రోజులు మనకు వస్తాయి. ఇవి పని చేయాలి. ఇవి పని చేస్తేనే మనకు ఏమొస్తాయి? కాలాలు వస్తాయి. ఈ కాలాలు రావాలంటే, ఇవి పని చేయాలంటే ఇవి నడిపిస్తున్నవాడు ఆ పరలోకపు తండ్రి. ఆయన కష్టపడుతున్నాడు. చూశారు, కష్టపడుతున్నాడు. ఎలా కష్టపడుతున్నాడో తెలుసా? ఇవి నడిపించడానికి ఆ పరలోకపు తండ్రి కునుకక నిద్రపోక. ఏమండి, ఎంత కష్టపడుతున్నాడో తెలుసా ఆ తండ్రి మనకు? ఈ రాత్రి పగలు ఏర్పడడానికి ఈ రాత్రి వచ్చిందండి. పగలు ఈ రాత్రి వచ్చిందంటే ఊరికి రాలేదండి. నీకు ఏం కనబడట్లేదు. దాని వెనకాల ఎంత కష్టం ఉంది. ఎవరు తిప్పారు ఈ భూమిని? భూమి తన చుట్టూ తాను తిరిగితే ఇదో ఈ రాత్రి వచ్చిందండి. మళ్ళీ ఇది తిరగాలి. భూమి తిరిగితే పగలు వచ్చేస్తుంది, తిరగకపోతే రాత్రి అలానే ఉంటుంది. నువ్వు టైం చూసుకున్నా ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడని అనుకున్నా సూర్యుడు ఉదయించడు భూమి తిరగకపోతే. నువ్వు టైం చూసుకొని పరుపు మీద పొలరాడాల్సిందే, బెడ్ మీద పొలరాడాల్సిందే తప్ప 6 అయింది పగలు కాలేదు, 7 అయింది పగలు కాలేదు, 8 అయింది పగలు కాలేదు, 9 అయింది, 12 అయింది పగలు కాలేదు. కారణం భూమి తిరగట్లేదు అనుకుంటే ఎవరు తిప్పుతున్నారు? ఇది దేవుడు. ఎంత కష్టపడుతుందో తెలుసు దీన్ని తిప్పడానికి. కునుకక నిద్రపోక తిప్పుతున్నాడు అండి ఆయన. మన కోసం ఇన్ని మేలు అందిస్తున్నాడు దేవుడు. కునుకక నిద్రపోక ఆయన కునుకొడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకొడు, నిద్రపోడు. ఏమండి, ఇంత స్పీడుతో తిరుగుతున్న భూమి, 1,11,600 కిలోమీటర్ల స్పీడుతో తిరుగుతున్న భూమి ఒక్క సెకండ్ ఆగిపోతే ప్రపంచం అంతా అల్లకొల్లలో ఉండి. స్పీడ్ వెళుతున్న వాహనాన్ని బ్రేక్ వేయండి, ఏమవుతుంది? దొరకడు, బండి దొరకదు. పల్టీల మీద పల్టీలు కొడతాడు. దాంట్లో ఉన్న వాళ్ళు పచ్చడి నొజ్జు అయిపోతారు. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తిరుగుతుందండి. అసలు ఎంత స్పీడ్ ఊహించలేం. అది సడన్గా ఆగిపోతే, నిద్రపోతే ఆయన ఈ భూమి, ఈ ప్రపంచ పరిస్థితి అస్తవ్యస్తం, అల్లకొల్లలం. ఏమండి, రోడ్ల మీద స్పీడ్గా వాహనాలు వెళ్తుంటాయి. డ్రైవర్ నిద్రపోయాడు అనుకోండి, ఏమవుతుంది? రోడ్డు మీద స్పీడ్గా వెళ్తున్న వాహనాలలో డ్రైవర్ కునికాడు అనుకోండి, ఏమవుతుంది? రోడ్డు దిగి ఏదో గుంతలో, ఏదో నుయ్యిలో, రోడ్డు అదుపు తప్పి, బండి అదుపు తప్పి ఒక గుంతలో, ఒక నుయ్యిలో కదా పడిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు. కానీ అవి ఏమీ లేకుండా ఈరోజు 2 తారీఖు ఇచ్చాడు మనకు. ఈ 2 తారీఖు పాడు చేయడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఆ కష్టం గుడి తిరిగేవా? అసలు 2లోనికి రావడానికి దేవుడు ఎంత కష్టపడితే ఈ 2వ రోజు వచ్చిందని ఆలోచించలేని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. ఈరోజు నీవు నేను ఈ 2వ రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టి మనకు కావాల్సిన అన్ని సమకూర్చి, ఎవరు సమకూర్చాడు? ఎవరు? దేవుడే కదా. ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతిని వచ్చిండు. ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఇక్కడికి. ఎవరిచ్చారు ఆరోగ్యం? ఆరోగ్యం ఇవ్వకపోతే ఇక్కడ వచ్చేవాడా? నేను అంటాడు మనిషి, ఈరోజు నేను తిన్నాను, నా రెక్కలు ముక్కలు చేసుకొని తెచ్చుకొని తింటున్నానయ్యా అన్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని ఒక పని చేసి ఆ కష్టం తెచ్చుకొని నువ్వు తినాలంటే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరయ్యా? ఆరోగ్యం ఇవ్వకపోతే అక్కడ రెక్కలు ముక్కలు చేసుకునేగలిగేవాడివా? అక్కడ ఒక 200, 500 తెచ్చుకునేవాడివా? నీకు కావాల్సిన అవసరతలు ఏదో ఉప్పు మిరపకాయ కొనుక్కొని తెచ్చుకొని వండుకొని తినేవాడివా? ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి అక్కడ కష్టపడ్డావు, కష్టార్జితని 500 రూపాయలు తెచ్చుకొని తిన్నావు. ఆ పదార్థాలు కూడా 500 పెడితే ఆ పదార్థాలు కూడా దేవుడు పెట్టాడు కాబట్టి ఆ పదార్థాలు లేకపోతే నీకు గత్యంతరం లేదు. ఈరోజు పెట్రోల్ కొరత ఏర్పడ్డదంటే కారణం చూడండి,
ఎక్కడి నుంచి వచ్చిందయ్యా పెట్రోల్? ఎవడన్నా ఆలోచిస్తుండ్రా? భూమిలో ఒకరోజు నా పిల్లలు దీని కొరకు అవసరత ఏర్పడుతుందన్న ఆలోచనతో భూమిలో పెట్రోల్ పెట్టాడు కాబట్టి ఆ పెట్రోల్ని తోడేసుకుంటున్నాను, కానీ ఈ పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఆలోచించట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న సమాజం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట అండి. మనకేం తెలుసండి అసలు? దేవుడు పడుతున్న కష్టం మనకేమర్థమైంది ప్రేమను దిగిన వాళ్ళరా? ఏం అర్థం చేసుకున్నాం ప్రియులారా? ఈరోజు ఎంత కష్టపడితే ఈరోజు మనకు బొజ్జ నిండుతుంది, ఈరోజు మన అవసరతలు తీరుతున్నాయి, ఇవన్నీ మనకు సమకూర్చబడుతున్నాయి. ఇంత ఆరోగ్యంతో సంతోషంతో భార్య బిడ్డలతో ఈరోజు ఆనందంగా ఉండడానికి దేవుడు చేస్తున్న మేలులు కావా? ఈ మేలులకు, ఈ సమస్తమైన మేలులకు తండ్రి అయిన దేవుడికి నీ బ్రతుకులో ఎల్లప్పుడూ, ప్రతి క్షణం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటాడు. కొరింది అదే ఇంకో పత్రికలో చూద్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:15-16 వచనంలో చూద్దాం పిల్లరా. 16లో ఉంటాయి, కలిపి ఉంటాయి అక్కడ. నేను కావాల్సింది చదువుతా దాంట్లో. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 అవన్నీ కలిసి ఉంటాయి. ఏమంటాడు చూడండి. ప్రతి విషయమునందు, మొదటి తెస్సలోనికలకు 5వ అధ్యాయము చూడండి ఏముంది, 16లోనే ఉందా? ఏముంటుంది చూడండి ఇక్కడ. ప్రతి విషయమునందును, చూసారా? ప్రతి విషయంలోనే అంటండి ఆ దేవుడు ఆలోచిస్తున్నది అదేనండి. అసలు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటండి. దేవుని చిత్తం గురి తిరిగావా బిడ్డ? నువ్వు బైబిల్ చదివితే కదా నాయనా నీకు అర్థమయ్యేది. దేవుని యొక్క జ్ఞాన గ్రంథంలోనికి వస్తే దేవుడి మనసు ఏంటో నీకు అర్థమవుతుంది. లోకంలో తిరిగితే కాదురా బాబు. దేవుడి జ్ఞానంలోనికి వస్తే దేవుడు ఏంటో అర్థమైపోతుంది. లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఇట్లే పట్టేయచ్చు, ప్రతి మనిషి ఆలోచనలను ఇట్లే పట్టేయచ్చు, పసిగట్టచ్చు. లౌక్యాన్ని కాదు నువ్వు చదివేది, లోకాన్ని కాదు చదివేది, దేవుడి జ్ఞానాన్ని చదువు. ఎటువంటి వాడి బ్రతుకైనా, ఎటువంటి విషయాలైనా నీకు తేటపరిచేవాడు ఆ పరలోకపు తండ్రి. ఇది చదువు నువ్వు, లౌక్యం కాదు. లోకాన్ని నేర్చుకోవడం కాదు, లోకంలో తిరగడం కాదు, లోకంలో అనుభవం కాదు. బైబిల్లో అనుభవం రావాలి, బైబిల్లో అనుభవం రావాలి, బైబిల్లో అనుభవం రావాలి. 66 పుస్తకాలలో దేవుని జ్ఞానంలో ఒక 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి నీకు ఒక మహోన్నతమైన అనుభవం నీ లోపల చేకూరాలి. దేవుని యొక్క ఉద్దేశం అంతా నీ బొజ్జ నిండా, నీ కడుపు నిండా, నీ హృదయం అంతా నిండిపోవాలి. ఏది? ఆయన మనసు అంట ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట ఆ పరలోకపు తండ్రికి, లేదా ఇలాగు చేయుట యేసుక్రీస్తు ద్వారా మీ విషయంలో దేవుని చిత్తం అంటే ఇది దేవుని చిత్తం. ఏది? కృతజ్ఞతలు తెలియజేయడం. ఏంట్రా బాబు, ఈరోజు నువ్వు పట్టెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలనుకుంటే నీవు కష్టపడి తెచ్చుకున్న ఆహారం వండుకున్నావు, మంచిదే. కష్టపడ్డావు, ఆహారం తెచ్చుకున్నావు, వండుకున్న ఆహారం తినాలంటే కూడా ఆయన సెలవు. ఉండకపోతే బ్రతుకు లేదు. ఈరోజు ఒక ఊరికి వెళ్ళాలన్నా, ఆ ఊరి నుంచి ఇక్కడ రావాలన్నా, లేకుంటే నువ్వు ఏదైనా తీసుకోవాలన్నా, నువ్వు ఏదైనా కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా ఏం గుర్తుంది, ఏం ఆలోచన మనిషికి? ఈరోజు కాకపోతే రేపు అంటాడు మనిషి. ఈ అబ్బా సొత్త ఈరోజు కాకపోతే రేపు. ఈరోజు రావడానికి ఆ తండ్రి ఎంత కష్టపడితే ఈరోజు వచ్చింది. ఈరోజు నువ్వు డీలా చేసి ఈరోజు కాకపోతే రేపు దేవుడి గురించి ఆలోచిస్తాడు మనిషి. ఏమర్థమైంది దేవుడి గురించి మనిషికి? ఆయన సెలవు లేక భోజనము చేయట ఎవరికి అసాధ్యం? ప్రసంగి 2:25 ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికైనా సాధ్యమా? చూసారా, మనకి ఎన్నో ఆహార పదార్థాలు ఇస్తున్నాడు, ఎంతో మనకు సమకూరుస్తున్నాడు. ఆ కన్న తండ్రికి కనీసం భోజనం చేస్తున్నప్పుడైనా కనీసం దేవుడు గుర్తొస్తున్నాడు. 4 ఏళ్ళు పట్టుకుంటావా, 5 ఏళ్ళతో తింటావా? 5 ఏళ్ళు పట్టుకొని ముద్ద నోట్లో పెట్టేటప్పుడు కనీసం ఆ దేవుడు గుర్తు రావట్లేదు నీకు? కనీసం దేవుడు గుర్తు రావట్లేదా నీకు? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోనండి అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారాన్ని పుచ్చుకోండి అంటున్నాడు దేవుడు. తిమోతి 4:4లో, మొదటి తిమోతి 4:4లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారాన్ని పుచ్చుకోండి, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా భోజనం చేయట ఎవరికి అసాధ్యం?
గడపలోకి వెళ్ళి కాలు తీసి బయటికి పెట్టామంటే వస్తావో రాదో తెలియని పరిస్థితి, వస్తావో రావో తెలియని పరిస్థితిలో మన బ్రతకండి. ఆయన వశంలో మన బ్రతుకులు, ఆయన వశంలో మన కాలగతులు ఉన్నాయి. మనకు ఇవ్వబడిన కాలం ఆయన చేతిలో ఉంది, పిలక ఆయన చేతిలో ఉంది. అటువంటి దేవుడికి ఎటువంటి భావన కలిగి నువ్వు బ్రతుకుతున్నావు? ఒక దేవుని కుమారుడుగా కనీసం ఆ సంతోషమైన మెలిగిస్తున్నావు మనం దేవుడికి. తినే ఆహారం నీ కంచంలోనికి వచ్చిందంటే నీ రెక్కల కష్టం కాదయ్యా, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి కష్టపడ్డావు, తెచ్చుకున్నావు, వండుకున్నావు. వండుకోవాలంటే కూడా ఆరోగ్యం కావాలండి. తల్లి వండాలంటే ఆరోగ్యం లేదు నాయన, నా వల్ల కాదు అంటే నీవు వండుకోవాలన్నా కూడా ఏం కావాలి? నీవు తినాలంటే కూడా నీకేం ఉండాలి? ఆరోగ్యం ఉండాలి. అన్ని విషయాలు ఎక్కడ చూసినా దేవుని అనుమతి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సెలవై ఉండాలి మన బ్రతుకుల్లో. వీటి విషయంలో కన్నతండ్రైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? కృతజ్ఞత భావం కలిగి జీవించండి నాయన. భక్తుడు మాట్లాడతాడండి, దావీదు 133 కీర్తనల గ్రంథము మొదటి 1-2 వచనాల్లో చూశారు ప్రియులారా. భక్తుల జీవితాలను చూడండి. ఒక రాజు ఇశ్రాయేలు ప్రజలను ఏకఛత్రాధిపత్యంగా 40 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజు, ఎన్నో ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకున్న రాజు ఎలా ఉండాలి తెలుసా? అన్నీ ఉంటే మనకు దేవుడు గుర్తురాడండి. అన్నీ సమకూర్చుకుంటే, అన్ని సవలతులు సమకూర్చుకుంటే మనకు దేవుడు గుర్తురాడండి. బాగా డబ్బు ఎక్కువైపోతే మనిషికి దేవుడు గుర్తురాడు. అన్ని సవలతులు సమకూర్చుకున్న తర్వాత మనిషికి దేవుడు గుర్తురాడండి. దేవుని పైన ఆలోచన ఉండదు ప్రియులారా. నా కష్టం అంటాడు, నేను కష్టపడ్డాను అంటాడు. పొగరెక్కిపోతాడు మనిషి మదించిపోతాడు. డబ్బు ఎక్కువైపోతే, ఆస్తులు ఎక్కువైపోతే మదించిపోతాడు మనిషి. దేవుడు ఏం కళ్ళ కనబడాడు మనిషికి. కానీ ఇక్కడ రాజు అలాంటి పరిస్థితి కాదండి. ఆ రాజు అంటున్న మాట ఏంటో తెలుసా? 103 కీర్తనలు మొదటి వచనంలో చూడండి ప్రియులారా ఏమంటున్నాడు? తన శరీరంతో చెప్పుకుంటున్నాడు అండి. ప్రాణము అంటే శరీరము, దేహము అనొచ్చు. దీన్ని, ఈ శరీరాన్ని ఏమనొచ్చు? ప్రాణము అనొచ్చు, ఇంకా దేహము అనొచ్చు. దీనికి ఉన్న మరొక పేరు శరీరం. ఆత్మగా తాను ఈ శరీరం గురించి ఏం చెప్పుకుంటున్నాడు చూడండి. ఆత్మగా శరీరంలో ఉండి దావీదు ఏమని మాట్లాడుతున్నాడు? 103 మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకంటే చెప్తున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎందుకు సన్నతించాలో చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాలు ఉన్నాయి చూశారు, ఆయన చేసిన ఉపకారములు ఉన్నాయి చూశారు. అన్నీ ఎన్ని కావు, మనుషులంగా మనం లెక్కించలేనివి అవి, మనుషులంగా మనం చెప్పలేనివి ఆయన చేసిన ఉపకారాలు ఎన్నెన్నో. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చమన్నాడా? మరవద్దండి, అసలు మరపు రాకూడదు ప్రియులారా. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఒక మనిషి చేసిన మేలు అతలి వ్యక్తి మర్చిపోతే, ఒక వ్యక్తి మేలు చేస్తే ఆ వ్యక్తి మర్చిపోతేనే, ఒకరోజు నీకు మేలు చేసిన ఆ మేలు కూడా నీకు గుర్తులేదురా అని ఎదుటి మనిషిని కళ్ళ ముందు ఏమంటారు, ఎదుటి మనిషిని ఏం చేస్తాడు? మాట్లాడతాడు ఎదుటనే. వాని ఎదురుగానే నీకు చేసిన మేలు మర్చిపోయావు, నీకు కృతజ్ఞత లేదురా అంటాడు. మరి దేవుడు చేసిన మేలులు 1-2 ప్రియులారా? అసలు ఆయన చేసిన మేలులు 1-2 ఆలోచించండి ప్రేమ దేవుని వారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఈరోజు అవకాశం కలిగి, ఈరోజు శరీరంలో నన్ను అంటుకొని నువ్వు శరీరంగా ఉన్నావు చూశారు. ఈ దేహంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు మట్టికి చేరకపోవడానికి ఏదండి? మట్టికి చేరేది ఏది? రేపు ఒకరోజు ఈ శరీరమే. నువ్వు మట్టికి చేరకపోవడానికి, నువ్వు మట్టిలోనికి వెళ్ళకపోవడానికి, నీకు అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండడానికి కారకుడు ఆ దేవుడు. అంతే కదండి. ఆరోగ్యం ఏంటికి? శరీరపరంగా ఆరోగ్యం శరీరానికి. రోగాలు దేనికి వస్తాయి? శరీరానికి. ఇవన్నీ భూమి మీద ఉన్న రోగాలన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి. ఆత్మకు సంబంధించిన రోగాలు వేరే, ఆత్మరోగాలు. ఇక్కడ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంది, ఈ శరీరానికి కావాల్సిన వసతులు ఇవన్నీ పొందుకుంటున్నావు, అన్నీ ప్రకృతిలో దేవుడు నీ కోసం సమకూర్చాడు. కాబట్టి ప్రాణాన్ని చెప్పుకుంటాడు. ప్రాణమా యెహోవాను ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. ఏమండి, ఈ శరీరం
బలిస్తే కొవ్వెక్కువైపోతే దేవుడి కార్యక్రమాలకు సహకరించదు. ఏం పోతావు అంటదండి శరీరం. ఇది మదించిపోతే ఏం పోతావు అంటది. ఇది అంత దారుణమైనది ఇది. అందుకే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళి నన్ను పాడు చేసావు గానా అని దావీదు తన శరీరంతో చెప్పుకుంటున్నాడు. మదించొద్దు. మనిషి మదిస్తే దేవుడు గుర్తు రాడండి. ప్రియులరా, ఆ కన్న తండ్రి అయిన దేవదేవుడు కోరుకున్న ఆలోచన ఎంత గొప్పగా మనసులో నుంచి ఆలోచిస్తున్నాడు తెలుసా. తన పిల్లలుగా చూస్తున్నాడు. ఆ పిల్లల కోసమే కదా, కునుకు లేకుండా, కనీసం కునుకు కూడా లేదండి. కొనుక్కుంటే కదండి నిద్ర వచ్చేది. కొనుక్కు లేకుండా ఈరోజు రాత్రింబవలు మన కోసం ఎందుకు కష్టపడుతుందో తెలుసా. నా పిల్లలు భూమి మీద ఉన్నారు. ఈ భూమికి ఏ ఆపద తలెత్తినా నా పిల్లలకు నివాసయోగ్యమైనది భూమి. నివాసయోగ్యమైన భూమికి ఏ ఆపద తలెత్తినా నా పిల్లల బ్రతుకులు ఏమైపోతాయి తెలుసా, నాశనం అయిపోతాయని అనంత సృష్టిని ప్రియులరా కంటికి రెప్పల కునుకు లేకుండా కాపాడుతున్నాడు. ఈ ఒక్క భూమి మీద మనం ఉన్నందుకు, ఈ భూమిని కాపాడడానికి అనంత సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాలను ఎంత కంట్రోల్లో పెడుతున్నాడో తెలుసా. ఈరోజు ఇంత సేఫ్ సైడ్లో భూమి తిరగడానికి కారణం ఏంటో తెలుసా. ఈ అనంత సృష్టిలో ఉన్న అన్నీ వీటి కోసమే పనిచేయాలి. ప్రభుత్వం భూమి మీద ఉంది. టోటల్ విశ్వంలో ప్రధానమైన కేంద్రం ఏంటో తెలుసా, భూమి. ఈ భూమికి ప్రధానమైన కేంద్రం ఎవరో తెలుసా, మనం ఉండబట్టి ఈ భూమిని కాపాడుతున్నాడు. మనం అంటూ లేకపోతే ఈ భూమి అనేది ఉండదు. అంత శ్రద్ధ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ భూమి మీద మనం ఉన్నాం. మిగతా గ్రహాలపైన అంత ఆలోచన ఆయనకు లేదు. దీనిపైన దృష్టి ఎక్కువ. అవి తిరుగుతుంటాయి, పని చేయగలిగిస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు భూమిని అంత స్పీడ్తో. ఆలోచించండి ప్రియులరా, ఆయన కోరుకున్న ఆలోచన. ప్రియులరా, అంతేకాదండి, తన పిల్లలను పోగొట్టుకున్న తన పిల్లలను పాప పంకిలం అయిపోయిన జీవితాలను ప్రక్షాళన గావించడానికి, పునీతం చేయడానికి మళ్ళీ తన సొంత ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన యొక్క రక్షణ కోసం, మనకు రక్షణ ఇవ్వడం కోసం, మనల్ని మహోన్నతమైన లోకాన్ని చేర్చడం కోసం, ఆ మహోలోకాన్ని అందించడం కోసం తన సొంత ప్రియకుమారుడైన యేసుక్రీస్తును కూడా మనకు బలిచ్చాడు. ఆయన చేసిన మేలులో అద్భుతమైన మేలు, గొప్ప మేలు ఏంటి తెలుసా, అన్నిటికంటే గొప్ప మేలు ఏంటి తెలుసా, ఆయన యొక్క ప్రియకుమారుని మన కోసం బలి ఇవ్వడం. అది అద్భుతమైన మేలు. ప్రియులరా, ఆయన ప్రియకుమారుడు 2000 సంవత్సరాల కిందట రాకపోతే ఆ మహోన్నతమైన లోకం మనకు దక్కేది కాదు. ఎన్నో సౌలతులు పొందుకొని వచ్చాము, కానీ శరీరం వదిలితే ఆరని అగ్నికి వెళ్ళిపోయే మనల్ని ఒక గొప్ప మేలు, ఒక అద్భుతమైన మేలు చేసి ఆయన కుమారుని మన కోసం త్యాగం చేశాడు ఆ గొప్ప దేవదేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, భయంకరమైన పాప పంకిలం అయిపోయిన జీవితాలన్నీ మనం ఒకప్పుడు దేవుడిలోనికి రాకముందు, క్రీస్తు రాకముందు ఉన్న ప్రపంచ పరిస్థితి ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రాకముందు మనుషుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారు. దేవునికి దూరం అయిపోయిన బ్రతుకులు. ఆ దేవునికి దూరం అయిపోయిన బ్రతుకులను దేవునికి దగ్గర చేసుకోవడం కోసం, దేవునికి దగ్గరగా చేసుకోవడం కోసం, తన పిల్లలను తన దగ్గరికి నడిపించుకోవడం కోసం యేసుక్రీస్తును మన కోసం ఏం చేశాడంటండి, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడంటండి. మనల్ని చచ్చిపోయిన మనల్ని, ఆత్మీయంగా చచ్చిపోయిన మనల్ని యేసుక్రీస్తు యొక్క కార్చిన రక్తం ద్వారా మళ్ళీ తిరిగి మనం ఆత్మీయంగా బ్రతికించుకున్నాడు. ఒక మహోన్నతమైన లోకానికి వారసత్వాన్ని పొందుకోవడానికి, అర్హత సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్న బ్రతుకులు మనవి. అంత గొప్ప మేలు చేశాడు ప్రేమన దేవుని వారాలు. అంత గొప్ప మేలు చేస్తున్న దేవుడికి నువ్వు కృతజ్ఞత భావం లేకుండా ఉంటే ఎలా చెప్పు? అసలు దేవుడికి కృతజ్ఞత భావం లేని బ్రతుకు అది భయంకరమైన బ్రతుకండి. అసలు అటువంటి బ్రతుకు భయంకరమైనది ప్రేమైన దేవుని వారల. ఆ బ్రతుకు భయంకరమైనది ప్రియులరా.
అన్నీ చేసి అన్ని సవలతులు సమకూర్చి అన్నీ ఇచ్చి ఇన్ని చేసిన దేవుడికి కృతజ్ఞత భావం లేకపోతే ఆ దేవుడు ఎంత బాధపడిపోతుంటాడో ఒకసారి ఆలోచించండి ప్రియులరా. ఇన్ని చేసిన దేవుని కోసం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం మనం? ఇశ్రాయేలు ప్రజలను ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఇనుప కొలిమిలో ఉన్నట్లు ఉన్న వాళ్ళ జీవితాలను వెలుగుమాయం చేయడానికి కానాను దేశానికి, పాలస్తీనా దేశానికి నడిపిస్తున్న తరుణంలో ఏమీ నిలువు నీడలేని పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న వాళ్ళ బ్రతుకులను ఉన్నత స్థితిలో నడిపించడానికి వాళ్ళను ప్రయాణం గట్టించాడండి. ప్రయాణం గట్టించి, నాయనా మీరు పాలస్తీనా దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నతమైన జీవితాన్ని గడిపిన తర్వాత కావలసిన కట్టడాలను నిర్మించుకుంటాడు, కావలసిన వసతులు సమకూర్చుకున్న తర్వాత నన్ను మర్చిపోతారు అన్న విషయం ముందస్తుగానే చెప్తున్నాడండి. వాళ్ళను తీసుకుపోతున్నప్పుడు, ఆ యొక్క అరణ్యంలో వాళ్ళని తీసుకుపోతున్నప్పుడే మీరు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మంచి మంచి కట్టడాలను కట్టుకుంటారు, మంచి విలాసవంతమైన జీవితాలు, కావలసిన అన్ని మీకు సదుపాయాలు సమకూర్చి నేను ఏర్పాటు చేస్తే ఆ పరిస్థితుల్లో మీ బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా, ఎలా అయిపోతారో తెలుసా నాకు. మనం ముందే చెప్తుంటామండి మన పిల్లలకు, ఏమంటుంది తెలుసా, రే నువ్వు పెద్దగా పెరిగి పెద్దోడు అయిన తర్వాత, ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత, ఒక మంచి ప్రయోజకుడు అయిన తర్వాత, విలాసవంతమైన జీవితం జీవిస్తున్న తరుణంలో మమ్మల్ని మర్చిపోవచ్చురా. ఎందుకంటే వాని బుద్ధిని, వాని అలవాట్లను బట్టి మనం ఏం చెప్తాం, అప్పుడే అంచనా వేస్తాం. అర్థమవుతుందని చెప్పేది, ముందే అంచనా వేస్తాం. ఈయన పరిస్థితి చూస్తే ఒకరోజు సెటిల్ అయితే, ఒక ఉన్నత స్థితిలో ఉంటే ఆ రోజు మేము గుర్తుకు రాకపోవచ్చు నాయన. ఆ బాధ ఎంత వర్ణానితం, ఎంత గుండెకోతండి అసలు. ఆ దేవుడు ముందే చెప్తున్నాడండి, మిమ్మల్ని ఇలా నడిపిస్తున్నాను, అక్కడ వెళ్ళిన తర్వాత మంచి కట్టడాలు కట్టుకుంటారు, విలాసవంతమైన జీవితాలు జీవిస్తుంటారు, కావలసిన అన్నీ సమకూర్చి పెడుతున్నాను కదా, అవన్నీ పొందుకొని నన్ను ఏ పరిస్థితుల్లోనికి మీరు వెళుతారో తెలుసా నా విషయంలో. అది చెప్తున్నాడు చూడండి ముందస్తుగానే, ఏం జరుగుతుందో అది జరిగింది. అది జరగకముందే దేవుడు చెప్పాడు. మనం కూడా మన పిల్లలతో ఎలా చెప్తాం అదే చెప్పాడు దేవుడు ఇక్కడ కూడా ఇశ్రాయేలు గురించి. చూడండి ప్రియులారా, వీళ్ళు ఎంతటి దౌర్భాగ్యులు అనాలి వీళ్ళను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి విస్తారమైన సంపద వచ్చేస్తుంది. నేను మిమ్మల్ని దీవించింటా, ఆశీర్వదించింటా కాబట్టి. అంతే కదండి. నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వరదిల్లినప్పుడు నీ మనసు ఏమవుతుందంట, మదించి. ఆస్తి ఎక్కువైపోతే ఏమవుతుంది మనిషికి, మదించిపోయిందంట. మీ మనసు మదిస్తుంది నాయన. ఏమేమి ఎక్కువైతాయి, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులను, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదిస్తుంది. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి. నామకార్థంగా వచ్చామంటే వచ్చాం, కూర్చున్నామంటే కూర్చోం, ఏదో ఇంత పడేస్తాం దేవుడికి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు లేకపోలేదు. దేవుని బాధ ఇది. ఇన్ని ఇచ్చిన దేవుడికి ఏమి ఇస్తుండ్రు ఈరోజు, ఏం చేస్తుండండి అసలు. ఇలా మనసు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన, ఎవరు రప్పించారండి వాళ్ళను? యెహోవా దేవుడు. ఆ దేవుడిని అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీరు మరిచెదరేమో. బాధ చూడండి దేవుడిది. తల్లిదండ్రులు కూడా అదే బాధపడుతుంటారండి. నాయన ఎక్కడో అమెరికాకి వెళ్ళిపోతున్నావు నాయన, అక్కడ నీకు సంపద ఎక్కువైపోయిన తర్వాత మేము చనిపోతే కూడా వస్తావో రావో నాయన అంటే ఎలా ఉంటుందండి అసలు. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత, ఆస్తి ఎక్కువైపోయిన తర్వాత, అన్ని సవలతులు సమకూర్చిన తర్వాత
ఇంకా అక్కడ ఇక్కడ వెళ్దామండి, అసలు ఏదైనా వీడియో ఉంటే తీసి పంపించండి మేము చూసుకుంటాం అంటే అలాంటి పరిస్థితి చేస్తా మమ్మీ అన్నాడు అనుకో. అలాంటి పరిస్థితుల్లోనికి ఈడు వెళ్తాడని అనుకో. అప్పుడు ఒక తల్లి ఒక తండ్రిగా ఎంత గుండె కోత ఉంటుందండి, అసలు ఎంత హృదయ విదారక గాథ అది. మీ పిల్లలు అలా చేస్తారు అనుకుంటే మీకు ఎంత బాధ ఉంటుంది. వీళ్ళొకరికినా మేము కష్టపడ్డది, వీళ్ళొకరికినా ఈరోజు చెమట ఓడ్చి రక్తాన్ని చెమట రూపకంగా కార్చి పత్యం కట్టి రాత్రనక పగలనక వాళ్ళ కోసం కష్టపడితే రేపు పిల్లల బ్రతుకులు ఇలా కాబోతాయి అన్న సంగతి తెలిస్తే ఏ తండ్రి గుండె తట్టుకోగలుగుతుంది? గుండె పగిలదు ప్రియులారా. అదే దేవుడి ఆవేదన ఇక్కడ. ఈ భూమి మీదకి అడుగుపెట్టిన మనుషులు చేస్తున్న పనులే ఇవి. ఎవడికి ఉందండి గుర్తు? దేవా ఈరోజు ఉదయాన్ని ఇచ్చావా, ఈరోజు ఈ యొక్క ఉదయకాలంలోనికి నన్ను నడిపించావా అని మొఖాలేసి దేవుని పాదాల దగ్గర శరణోడొద్దు. తండ్రి ఈరోజు కంచంలోనికి ఆహారం వచ్చిందని దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దు. దేవా ఆరోగ్యాన్ని ఇచ్చావా తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దు. ఎంత బద్ధకం! ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటూ చేతులు ఎచ్చేయండి. ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు చేసుకుంటూ ప్రార్థన? నిజంగా చెప్పండి దేవుడి సన్నిధిలో ఎన్నిసార్లు చేసుకుంటాం? బైబిల్ను రోజుకి ఎన్నిసార్లు దీని ముఖం చూసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఆలోచించండి. ఎవరి గురించో ఎందుకు బైబిల్ని ఎన్నిసార్లు చూస్తావు? దేవుడికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? నీ పిల్లలు ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తుండ్రు? నీ బిజినెస్ ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తుంది? నీ డ్యూటీ ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తుంది? నీ దేవుడు ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తుండు? ఒకసారి బేరీజ్ చేసుకో. ఏది ఎక్కువ ఉంది నీ మైండ్లో, బుర్రలో? పండితే లేస్తే ఏది ఎక్కువగా జ్ఞాపకం వస్తుంది? పిల్లలు ఆలోచించండి. 3 రోజులు పిల్లలు ఫోన్లు చేయకపోతే, ఇప్పుడు చేయకపోతే బాధ ఉంటుందేమో, కానీ ఇప్పుడు చేయకపోతే బాధ ఉంటుంది. ఏం బాధ ఉంటుంది? పిల్లోడు చదువుతున్నాడు, ఇప్పుడు బాధ ఉండకపోవచ్చు. ఇప్పుడు చేయకపోతే బాధ ఉండకపోవచ్చు. ఎందుకు? పిల్లోడు చదువుతున్నాడు, అక్కడ ఫోను అవకాశం ఇవ్వకపోవచ్చు, కుదరకపోవచ్చు అని మనం అడ్జస్ట్ అవుతాం. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలైనాక ఎక్కువనే వెళ్ళిపోయినాడు ఫోన్ చేయకపోతే అప్పుడు వేరే ఉంటుంది. ఏమంటాం అప్పుడు? ఇప్పుడు చేయకపోతే అడ్జస్ట్ అవుతాం. చెప్తే మమ్మీ నాకు ఫోన్ దొరకట్లేదు మమ్మీ, నాకు బిజీ ఉంది మమ్మీ, నాకు అవకాశం దొరకట్లేదు మమ్మీ, ఫుల్ స్టడీ అవర్స్ పెట్టారు చేయలేకపోతున్నాను అంటే మనం ఏమవుతాం? సంతోషపడి మంచిగా చదువుకున్నానని చెప్పేస్తాం. కానీ రేపు అలానే ఈ మాట చెప్తే ఏంటావా? పెళ్ళైన తర్వాత పిల్లోడు ఇదే మాట చెప్పిండు అనుకో, వాడికి అక్కడ వసతులు సమకూర్చుకొని ఆనందంగా బ్రతుకుతున్నాడన్న సంగతి తెలుసు నీకు. వాడు ఫోన్ చేయలేదు, ఒక వారం రోజులైంది, నెల అయింది చేయకపోయింది. వాని కొరకు ఎన్నో కోటాశలు పెట్టుకొని వాడిని ఉన్నత స్థితిలో ప్రయోజకుడిగా చేశావు. వాడు నెల రోజులైనా 2 నెలలైనా ఫోన్ చేయలేదనుకోండి, ఒక తండ్రిగా తల్లిగా ఎంత గుండె పగులుతుంది చెప్పండి. ఏంట్రా అప్పుడే మర్చిపోయావా నాయన? ఎంత బాధ ఉంటుంది. ఒక తండ్రిగా మీరు ఆలోచించండి. ఆ కన్న తండ్రికి ఎంత బాధ ఉంటుందండి. 850 కోట్ల మంది తన పిల్లలు ఈ లోకానికి వచ్చేసారు. తండ్రిని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిన పిల్లలు తండ్రి ఒక్కడిగా ఒంటరిగా ఆ పరలోకంలో నీ కోసం నా కోసం ఎదురు చూస్తుంటే బంధాలు, అనురాగాలు, మమకారాలు, భార్య, పిల్లలు, అన్ని వసతులు అన్నీ పొందుకున్నాం. ఇంకెందుకు గుర్తొస్తాడు దేవుడు? ఎందుకు గుర్తొస్తాడు? ఆరోగ్యం, డబ్బులకు డబ్బులు అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు దేవుడు? ఈరోజు కాకపోతే రేపైనా సండే వెళ్దామండి, అవసరం లేదు. ఎంత కరుక్కుంటా తెలుసు అలా మాట్లాడినప్పుడు. దేవుడికి ఎంత బాధేస్తుంటో తెలుసు నీ వాళ్ళు అన్నప్పుడు. ఈరోజు కాకపోతే రేపైనా చేద్దామండి మీ మమ్మీకి పదా అని భార్య అన్నదనుకోని, భార్య మన కోడలు అన్నదనుకో, ఆ మాట నీకు తెలిసిందనుకో, ఇలా అంటుందే అంటే నీకు ఎలా ఉంటుంది? ఎంత బాధపడుతుంది. లేకుంటే వాడే అన్నాడు అనుకోండి, ఈరోజు కాకపోతే ఏమండి మీ మమ్మీకి మీ డాడీకి ఫోన్ చేయండి అండి, చాలా రోజులు అయింటారు, వాళ్ళే నిన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చింది వాళ్ళే కదండి అని ఒక మంచి ఇల్లాలైతే పిల్లోని మేలుకొల్పుతుంది అనుకోండి మన కుమార్ని. వాడు ఈరోజు కాకపోతే రేపైనా చేద్దాం పండి, పోదాం చేతం లేనండి, చేతం లేవే అని అన్నాడు అనుకోండి. అదే మాట మనకు తెలిసిందనుకో, ఇట్లా అంటున్నాడు ఇట్లా అనుకుంటున్నాడు అనే మాట మనకు తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది మనకు ఒక తల్లిగా తండ్రిగా? మీరే ఆలోచించండి ప్రియులారా. ఇవి ఎందుకు? ఇవన్నీ మనకు అనుభవం కోసమే ఒక కుమార్తెనిచ్చి ఆ బాధ ఏంటో తెలియాలని నీకు ఇచ్చాడు. నా బాధ ఏంటో తెలియాలని పిల్లల్ని ఇస్తే కూడా బుర్రకెక్కలేదు. ఇంకేం చెప్పాలి బోధ? ఏంటికండి ఈ క్లాసులు ఏంటి కోసం?
నీకు వంతు వచ్చిందనే, బాలే వంతు వచ్చిందనే నీకు, ఏదో ఇంకొక వారంలో ఎవడు వంతు వచ్చిందని. అందుకు ఇవన్నీ మనం మారాలి కదా. మారకపోతే ఎన్ని క్లాసులు ఉంటే ఏం లాభం అండి? 1,000,000 ప్రసంగాలు విన్నా నీ లోపల మార్పు లేదంటే ఎందుకు ఈ ప్రసంగాలు చెప్పండి? ఆలోచించండి ప్రియులరా. నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ముందే చెప్పేస్తున్నాడు, మర్చిపోతావా నాయన, నన్ను మర్చిపోతావా బిడ్డ? ఏం మరపను ఒక డాడీ, నిన్ను మర్చిపోతానా డాడీ అంటాడు ఇప్పుడు మావాడు. కానీ రేపు ఎలా ఉంటాడో తెలియదండి. ఆ బాధ అదే జరిగితే ఆ గుండె కోత తల్లిదండ్రులుగా భరించలేమండి. ఉన్నాడు ఒక్కోడే, వాడు అదే పని చేసినంటే తట్టుకోలేం, తల్లడిల్లిపోతాం. అందుకే కొడుకును కూతురుని ఇచ్చాడు నాకు, మీకు కూడా బహుమానాలను ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం తండ్రి పిల్లలం, మీరు మాకు పిల్లలు, మేము మా తల్లిదండ్రులకు పిల్లలం, మనమంతా తండ్రికి పిల్లలు. ఎలా ఉండాలో చెప్పండి ప్రియులరా. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారై నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. ఎటువంటి పరిస్థితుల్లో తీసుకుపోతున్నానంట తెలుసా? తాపకరమైన పాములు తేళ్ళు కలిగి ఎడారై నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్ళు తెప్పించను. ఎటువంటి పరిస్థితుల్లో తీసుకుపోయినా ఏ అపాయము లేకుండా. ఏమండి, ఎటువంటి పరిస్థితి అంటే తెలుసా? ఎడారై నీళ్ళు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో, తాపకరమైన పాములు తేళ్ళు ఇలాంటి గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. నీ బట్టలు మాయలేదు, నీ చెప్పులు అరగలేదు. బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు. వేసుకున్న బట్టలు వేసుకున్నట్లండి. ఏ చాకలి ఉతికింటాడు 40 సంవత్సరాలు దుమ్ము పట్టకుండా? 6 నెలలు ఉంటుంది ఈ సెట్. కానీ 40 సంవత్సరాలు చెప్పులు ఉంటాయండి? ఏ కంపెనీ ఉంటుంది చెప్పండి? ఏ కంపెనీ ఏది బాగుంటుందని 6 నెలలు చెప్పులు? ఏమయ్యా 6 నెలలు ఇస్తామని అంటారు, సంవత్సరం తొడగాలని అంటాడు వీడు. ఆ మనుషులకే గ్యారంటీ లేదు, సంవత్సరం ఏడా తొడుగుతామని అంటాడు చెప్పుల చెప్పడు. మరి ఆ చెప్పులు ఎలా ఉన్నాయండి? 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు. ఆ బ్రాండ్ ఏం బ్రాండో కనుక్కుందామా? 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు మాయలేదంటే ప్రియులరా, ఒక్కసారి ఆలోచించాడు. దేవుడు ఎంత గొప్పగా వాళ్ళపైన కృప చూపించాడు. వాళ్ళకే కాదు, నీకు కూడా అదే కృప చూపిస్తున్నాడు. ఏది లేదు చెప్పండి ఈరోజు అంట. తాపకరమైన పాములను తేళ్లను చూడండి మీకు కళ్ళతో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారై నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. లేకుంటే ఈ పరిస్థితులు ఏమయ్యాయి ఇంకా చూడండి. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నతో అరణ్యమున నిన్ను పోషించినవాడు నీ పరలోకపు తండ్రి. ఆ తండ్రికి కృతజ్ఞత భావం లేనివాడుగా బ్రతుకుతావా? ఆ తండ్రికి కృతజ్ఞత భావం లేనివాడుగా నువ్వు బ్రతుకుతావా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. నేను ముగింపులోనికి వెళ్తాను. ఈరోజు తండ్రికి కృతజ్ఞత భావం కలిగి జీవించాలంటే, నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని కార్యక్రమాలు నీ ఇంట జరిగించడమే దేవునికి చేసే కృతజ్ఞత ఆలోచన. నీ ఇంట్లో దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం అంటే నీ ఇంట్లో దేవుని కార్యక్రమాలు జరిగించుటయే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. కృతజ్ఞత కలిగి జీవించడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని నీ ఇంట్లోకి రప్పించడమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవుని పిల్లలను, దైవ కార్యక్రమాలు చెప్పుతున్న దేవుని పిల్లలను నీ ఇంటిలోకి నడిపించి వాక్యాన్ని చెప్పించి 10 మందికి వినిపించడమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఒక వ్యక్తి చేశాడు, అది చూపించి ముగించేస్తాను. జక్కయ్య అండి. లూకా సువార్తకు రండి, ముగించేస్తా ఈ మాటతో. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త 19:5.
లూకాసు వార్త 19:5. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు, ఏ చోటికి జక్కయ్య ఉన్న చోటుకు. జక్కయ్య ఉన్న చోటు ఏదంటే ఏ చోటికి నాన్న ఏం తెలియదు. ఏ చోటికి? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఏ చోటికి వచ్చాడు? ఏ చోటికి? ఎరికో పట్టణానికి వచ్చాడంటండి. ఎరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు జక్కయ్యకు చాలా రోజుల నుంచి యేసుక్రీస్తు బోధలు, ఆయన చేస్తున్న సూచక్రియలు, అద్భుతాలు విని ఆయన ఎలా ఉంటాడో చూడాలన్న ఆశ అండి అతనికి. మహానుభావుడు ఎరుకో పట్టణం గుండా వెళుతున్నాడంటన్న సంగతి తెలుసుకున్నవాడు ఎవరు? జక్కయ్య. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ప్రజలు తండోపతండపులుగా వచ్చారండి. జక్కయ్య ముందే పుట్టివాడు. ఆ మందిలో యేసు స్వామిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడలేని పరిస్థితి. ఎమ్మడ ఏం చేశాడంట తెలుసా? చెట్టెక్కి కూర్చున్నాడంటండి. ఎవరు? జక్కయ్య. ఎవరు ఈ జక్కయ్య? సుంకపు గుత్తదారుడు, అంటే సుంకపు వసూలు చేసేవాడు. సుంకాన్ని వసూలు చేసేవాడు అంటే పన్ను వసూలు చేసేవాడు అని అర్థం. ట్యాక్సీ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. సుంకపు గుత్తదారి, ట్యాక్సీ కలెక్టరు, పన్నులు వసూలు చేసేవాడు. అతని డ్యూటీ అది. ఎవరు? జక్కయ్య. చెట్టెక్కి కూర్చున్నాడు. ఎంత ఆశ చూడండి. ఎందుకంటే అక్కడ పరిస్థితి చూస్తే నేను పట్టుకున్నాను, స్వామిని ఈరోజు చూడాలి, ప్రభుల వారిని చూడాలి, ఆయన గొప్పవాడంట, ఎన్నో మేలులు చేస్తున్నాడంట, ఎందరికో మేలులు చేస్తున్నాడంట, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట, ఆయన బోధన విధానం ఉన్నతమైనవి అంట, ఆయన బోధన విధానాలు ఉన్నతమైనవి అంట. ఆయన నేను ఈరోజు చూసి తీరాలి, నేను ఈరోజు ఎలాగైనా చూడాలి అన్న ఆతృత చూడండి అతని లోపల. డబ్బుక లోటు లేనివాడు. ఒక మాటలో చెప్పాలంటే ధనవంతుడు. అవసరం అనుకుంటే ఇంటికి కూడా పిలిపించుకునే అవకాశం ఉంది, అతనికి శక్తి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్న ఆశతో ఒక చెట్టెక్కి కూర్చున్నాడంటండి. ఖచ్చితంగా కనబడతాడు నాకు ఇప్పుడు, ఎందుకంటే చెట్టు మీద ఉన్న ప్రభుల వారిని చూడొచ్చు. చూడండి ఇప్పుడు 5వ వచనం చదువుతున్నాం. ఇప్పుడు చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఇది ఆ చోటు అంటే, ఆ చోటు అంటే జక్కయ్య ఉన్న చోటు, ఆ చెట్టు అంటే చెట్టు ఉన్న చోటు. ఇదే బైబిల్ చదువుకుంటున్నది మీరు. ఇది ఎన్నిసార్లు వచ్చి ఉంటుందండి సండే స్కూల్ పిల్లలుగా, లేకుంటే ఎన్నిసార్లు ఏం చదువుతున్నారు మీరు? తిడితేనేమో మళ్ళీ తిట్టినని అంటారు, కొడితేనేమో కొట్టినంటారు. కొట్టకూడదు, తిట్టకూడదు. ఏం చేయాలి? లేనిది ఉన్నట్లు చెప్పాలి. అలాంటి సంఘం కాదు ఇది. దెబ్బలు పడతాయి అంతే, వాక్యపు దెబ్బలు. చేతను కొట్టను. బుజ్జగించి ఎక్కడ కానుకలు రావు, ఎక్కడ దశంభాగాలు రావు అనే బోధ కాదు ఇది. నీవు వస్తే రా, నీవు ఇస్తే సస్తే సావు, అవసరం లేదు. దేవుడు మాట ఉన్నది చెప్తాం అంతే తప్ప నిన్ను బుజ్జగించి, లాలగించి, కవ్వించి పెట్టవు నాయన, మీకు దండం. అలాంటిది లేనిది నేను చెప్పాను బైబిల్లో. అలాంటి బోధలు అంటే ఇష్టం, ప్రీతి ఈరోజు సమాజానికి. అలాంటివి ఉండవు ఇక్కడ. నేర్వాలే బైబిలు, నువ్వు ఎదగాలే బైబిలు. మేలు కోరే స్నేహితుడు అనేక దెబ్బలు తగులుతాయి. మేలు కోరేవాడిని నేను, మీ శ్రేయస్సును కోరేవాడిని. మీరు నాకు మేలులు చేస్తున్నారు. మిమ్మల్ని తీసుకుపోద్దు పరలోకానికి, మిమ్మల్ని నడిపించొద్దు మహోన్నతమైన లోకానికి, మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి నేను నిత్యశిక్షలోనికి తీసుకుపోతున్న ఆ ఆలోచనలు మీకు ఎరగకుండా ఏదో బోధలు, బైబిల్లో లేని విషయాలు చెప్పి మిమ్మల్ని నడిపిస్తుంటే మీకు ఈ పూటకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ మీ బ్రతుకులు ఏమైపోతాయి? డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం పెట్టుకొని కూడా డాక్టర్ ఏ రోగం లేదు పోమా అంటే బాగుంటుందా? అదిక్కు లోపల రోగం ముదిరి సావుకు సిద్ధమవుతావు. అందుకే నీకు రోగం ఉంది, రోగానికి ట్రీట్మెంటు చేసి ఇచ్చి పంపిస్తే వాడు డాక్టర్. అదే ఇది చేసేది. మనం కొద్ది నొప్పి ఉన్నా భరించాలని ఆయన ఆ గద్దింపును స్వీకరించిన వాడు దేవుని సంబంధి కాడంటుంది బైబిల్. అదే మనల్ని బాగు చేసేది నాయన. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి ఏమంటున్నాడు చూసినారు? ఇప్పుడు ఎవరిని పిలవలేదండి అక్కడ. ఎంత ఆసక్తో ఆ వ్యక్తికి. అక్కడ అంతమందిలో ఎవరిని పిలిచాడు తెలుసా?
ఎవరి మీద దృష్టి పెట్టాడో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే పాపం చేస్తున్నవాడు, అన్యాయంగా అక్రమంగా పిండి పీడించి ట్యాక్సీ కలెక్టర్ కాబట్టి పన్నులు వసూలు చేసేవాడు, ఆ తత్వం కలిగినవాడు జక్కయ్య. కానీ అతని లోపల ఉన్న ఆసక్తి గొప్పది. ఆ ప్రభుని చూడాలన్న ఆశ. ఎవరిని చూడలేదు, కానీ ఇప్పుడు చూడండి, ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. ఎవరిని అంటున్నాడండి? జక్కయ్యను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, నీ ఇంటికి నేను వస్తున్నాను. బా, అంతకంటే మించిన భాగ్యం ఉందా? ఈరోజు మీ ఇంటికి వాక్యం వస్తుందా అంటే ఎవరు ఈరోజు? వద్దండి, మాకు వీలు కాదు. నరసింహ ఫోన్ చేసావు కదా ఇద్దరికి, ఏమన్నారు? కుదరదు. నిజమైన కృతజ్ఞత ఏంటో తెలుసా? నీ ఇంటికి వాక్యాన్ని తీసుకురావడమే. నీ ఇంటికి వాక్యం వస్తుందంటే ఆ రోజు నువ్వు ఆనందంగా ఆ వాక్యాన్ని నీ ఇంట్లో పెట్టించుకోవడమే నిజమైన కృతజ్ఞత. ఇక్కడ ఎవరు వస్తున్నారు ఇంటికి? యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నాడు. ఇంటికి వస్తాను అంటున్నాడు. వద్దు ప్రభు, నా ఇంటికాడ అవకాశం లేదు, ఈరోజు నేను బిజీ ఉన్నా, నాకు పరిస్థితులు అనుకూలించవు అనలేదు. అంతకంటే గొప్ప భాగ్యమా? ఇక్కడ చూడండి, కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. యేసుక్రీస్తు ప్రభువు వారు కనులెత్తి చూచాడు జక్కయ్యను. త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అప్పుడు చూడండి అతనికి ఆనందానికి అవధులు లేవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఇంటికి తీసుకుపోయాడండి. మహానుభావుడు నా ఇంటికి వస్తుంటున్నాడా? అప్పుడు 8వ వచనంలో అండి, శిష్యులతో పాటు యేసుక్రీస్తుతో పాటు శిష్యులందరూ ఇంట్లోకి వెళ్ళారండి. ఇంటిలోకి స్వాగతించాడు. అప్పుడు జక్కయ్య లేచి నిలబడి ఏమంటున్నాడు చూడండి, ప్రేమ దేవుని వల్ల ప్రభువు వారి ఇంటికి వచ్చాడు. ఇంకా నా ప్రభువే నా ఇంటికి వచ్చేసినప్పుడు నాలో ఉన్న అన్యాయాలు, అక్రమాలు నా బ్రతుకులో తీసేసుకోవాలని ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ మధ్యలో లేచి నిలబడి, అందరిలో లేచి నిలబడి ఆ ఇంట్లో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దైతే నైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని నేడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. వాక్యం ఇంటికి రావడమే కృతజ్ఞత భావం కలిగినది. యేసుక్రీస్తు ప్రభువు వారిని చేర్చుకున్న తర్వాత నాకు వద్దు, ఇంకా నా బ్రతుకును మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి. ఇదండి ఇంటికి వాక్యం వచ్చినప్పుడు, 10 మందిని తీసుకొచ్చినప్పుడు ఆ 10 మందిని నువ్వు దేవునిలో నిలబెట్టాలి. ఆ 10 మందిని దేవునిలో నిలబెడుతూ నీ బ్రతుకును సరి చేసుకోవాలి. నీ లోపల ఏమైనా లోటుపాట్లు ఉంటే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువు, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. సగం బీదలకు ఇచ్చేస్తున్నాడంట. అన్యాయంగా అక్రమంగా నేను చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రభు, వారికి 4 గంటలుగా మరలా చెల్లిస్తాను ఆయన. ఇంకొద్దు, నాకు ఈ బ్రతుకొద్దు, ఈ జీవితం వద్దు, నీవు నా ఇంటికి వచ్చావు, అది నాకు చాలు. ప్రియులరా, నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. అందుకే యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ ఇంటి గురించి మాట్లాడాడు. నెక్స్ట్ 2వ భాగం ఉంటుంది, ఆ భాగం తర్వాత ఆలోచిద్దాం. ప్రియులరా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇంటికి చేర్చుకోవడం, లేదా దేవుని పిల్లలను ఇంటికి చేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని చేర్చుకున్నట్లు, యేసుక్రీస్తు ప్రభువు వారిని చేర్చుకుంటే దేవుడిని చేర్చుకున్నట్లే. ఆలోచించండి. దేవుని పిల్లలను చేర్చుకున్నవాడు నన్ను, నా తండ్రిని చేర్చుకున్నట్లే అంటున్నాడంటే నిజమైన కృతజ్ఞత. నీ ఇంటికి వాక్యం వస్తుందంటే ఆనందంగా, సంతోషంగా నీ ఇంటికి వాక్యాన్ని ఆహ్వానించాలి. అది ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వాక్యం వస్తుందంటే ఈరోజు దేవుని పిల్లలు నా ఇంటికి రాబోతున్నారు. ఆ దేవుని పిల్లలు ఇంటికి రాబోతున్నారంటే ఇంతకన్నా మించిన ఆనందం మరొకటి లేదు. ఇంకా నాకు ఇంటికే వాక్యం వస్తుంది, నా ఇంటిలోనికే క్రీస్తు వస్తున్నాడు. ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరు వచ్చారో తెలుసా? యేసుక్రీస్తే స్వయంగా వచ్చాడండి. ఎన్ని రోజుల కిందట వచ్చాడు? మరి 4 నెలలకోసారా? ఆ ప్రభు వస్తే సమస్తం మన చెంత. ప్రియులరా, దేవునికి కృతజ్ఞతలు మన బ్రతుకులు ఎన్ని ఉన్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే బ్రతికే పెడతాం. వాక్యాన్ని ఇంటికి చేర్చుకునకపోతే మన బ్రతికే పెడతామండి. ఏమండి, 4 నెలల తర్వాత బాధాకరమైన విషయం. అది మనం సీరియల్స్గా పెట్టుకున్నాం కాబట్టి అలా మాట్లాడుతున్నాను. మీరు బాధపడకండి, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి అది ఉంటుంది.
చెప్పవలసిన సంగతి నేను చెప్పాలి కాబట్టి ఇది రికార్డింగ్ కోసం. మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారో అది మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతం, నేను కాదను. కానీ దేవుని వాక్యం అర్థమైన అని ఆలోచనలు ఎలా ఉంటావో ఒక్కసారి ఆలోచించండి ప్రియులరా. ఆ ప్రభువే ఇంటికి వస్తే ప్రియులరా ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ ప్రభువే కదా ఆ బ్రతుకునిచ్చేది, ఆ ప్రభువే కదా ఆ మహోలోకాన్ని తీసుకుపోయేది. ఆ ప్రభు ఉంటే మనకేం లోటండి, ఆ ప్రభు ఉంటే మనకి ఇంకేం కొదువు అండి. ప్రియులరా ఆలోచించండి, తలలోంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా మా కన్న తండ్రి, ఇంత అద్భుతమైన విషయాలు ఎప్పుడు ఏదో ఒక కొత్త సంగతితో ఎన్నెన్నో విషయాలతో మమ్మల్ని పురికొల్పుతూ, మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని ఆలోచింపజేస్తూ, మమ్మల్ని పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు. ఎన్ని మాటలతో మమ్మల్ని ఆలోచింపజేసి ఒక మహోన్నతమైన లోకానికి మమ్మల్ని నిలబెట్టుకోవాలి. ఆ మహోన్నతమైన లోకానికి వారసులుగా నిలబడాలి నా కుమారులని ఆశతో ఎదురు చూస్తున్నా మా కన్న తండ్రి. ఇట్టి అవకాశం ఇచ్చి ఇట్టి కృపను దయచేసిన మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీవు కోరుకున్నట్లుగానే, నీవు ఆశించినట్లుగానే మా బ్రతుకులను, మా జీవితాలను నీకు అనుకూలంగా తీర్చిదిద్దుకుంటాం. ఈ రాత్రి మేము శపథం చేస్తున్నాం. అలాంటి వారుగా ఎవరైనా శపథం చేసి నీకోసం ఇంకా ఉన్నతమైన నిర్ణయాలు కలిగి జీవిస్తామని ఒకవేళ నీ పిల్లలు ఎవరైనా అనుకుంటూ ఉంటే వారి ఆలోచనలను ఇంకా రెట్టింపుగా నీలో నిలబెట్టుకోండి. వచ్చిన పిల్లల పేరు పైన దీవించండి. ఈరోజు కూడికను ఏర్పాటు చేసుకుంటున్న బాలయ్య, అలవేలమ్మను, అంజనమ్మను, వారికి ఇచ్చిన గర్భఫలాలను, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు, అలాగే కుమారుడు రక్షణలోనికి, అలాగే బిడ్డ రక్షణలోనికి, అలాగే అక్క లక్ష్మక్క, వెంకటమ్మ, ఇంకా అలాగే వచ్చిన నాతో పాటు దేవుని పిల్లలు, సంఘ బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిని, ప్రతి ఆలోచనలు చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.